హీరా గోల్డ్లో పెట్టుబడి పెట్టిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఊరట కలిగేలా సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఈడీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుందో వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్కు బాధ్యత ఇచ్చింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన ఆ సంస్థ యొక్క అధినేత్రి ఎవరైతే ఉన్నారో నవీరా షేక్, ఆమె సంతకం చేయడానికి ఇబ్బంది పడుతుంది అనేది కోర్టు దృష్టికి వెళ్ళింది. దాంతో ఈ బాధ్యతను హైకోర్టులో ఉన్న రిజిస్ట్రార్ జనరల్కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరలో ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయితే దాన్ని వేలం ద్వారా అమ్మి ఆ వచ్చిన డబ్బును, మొత్తం 46 ప్రాపర్టీలు ఉన్నాయి, ఆ ప్రాపర్టీలు చాలా ప్రైమ్ రేట్కు లొకేషన్లో ఉన్నాయి, బాగా డబ్బు వస్తుంది. కాబట్టి ఆ వేలం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఎవరైతే పెట్టుబడి పెట్టి బాధితులుగా మిగిలిపోన్నారో వాళ్లకు పంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి బాధితులకు ఒక రకమైన ఊరటగా చెప్పుకోవచ్చు.